మా ఊరి సీతారాముల వారి కళ్యాణం లక్ష్మీవారం ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయ్యిందండి. గుడి క్లీన్ చేయడము అండ్ రాముల వారి చెట్టు క్లీన్ చేయడం, తర్వాత గుడి ముందులో ఒక పందిరి కట్టడం, ఇవన్నీ కూడా ఈవినింగ్ నుంచే స్టార్ట్ అయ్యాయి. చిన్న ఊరు కదా, సో అందరూ ఇక్కడే ఉంటారు. ఆ టైం అయ్యేసరికి ఒక ఇంట్లో పెళ్లి జరిగిన ఫంక్షన్ జరిగిన అందరు సపోర్ట్ ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత అందరూ కూరగాయలు కట్ చేసి వంట వాళ్ళకి ఇచ్చేసారు. సో వంట వాళ్ళకి బయట వాళ్ళని పెడతామండి, ఎందుకంటే అదర్ కమ్యూనిటీ వాళ్ళకి కూడా చెప్తాము. అయితే మా ఐటమ్స్ వచ్చేసి పులిహార, అరటిపండు అండ్ అప్పడం, అలాగే బంగాళదుంప కూర, బూరె, పన్నీర్ కర్రీ కూడా పెట్టారు. పన్నీర్ కర్రీలో స్వీట్ కార్న్ అండ్ జీడిపప్పు అండ్ బఠానీ ఇవన్నీ కలిపారనమాట. ఇందులో వెరైటీ ఏంటంటే పంతులు గారు రాకుండా సీతారాముల వారి కళ్యాణం జరగకుండానే మాకు భోజనాలు పెట్టేశారు. ఎందుకంటే పంతులు గారు ఒక 4-5 ఊర్లు చూసుకొని వచ్చారండి. లాస్ట్ విలేజ్ మాదే, రాముల వారి గుడి ఉన్నది. సో మా దగ్గరకు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. పంతులు గారు వచ్చిన వెంటనే అందరూ క్వశ్చన్ చేశారు, ఎందుకు ఇంత లేట్ వచ్చారు, రాముల వారి కళ్యాణానికి ముహూర్తం దాటిపోయింది, మేము భోజనాలు కూడా చేసేసాము, ఇప్పుడు చేస్తే ఫలితం ఏముంటుంది అని చెప్పి క్వశ్చన్ చేశారు. అయితే సీతారాముల వారి కళ్యాణం చేసిన అత్త మామయ్యలు మాత్రం తినకుండా వెయిట్ చేశారనమాట. మిగతా వాళ్ళు తినేశారు, ఎందుకంటే వర్షం స్టార్ట్ అయిపోయింది. అప్పటికే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. వండిందంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా భోజనాలు పెట్టేశారనమాట. అత్త మావయ్య ఉండి ఫాస్టింగ్ ఉండి సీతారాముల వారి కళ్యాణం జరిపించారు. సీతారాముల వారి కళ్యాణం మా మామయ్య వాళ్ళు జరిపించినా సరే ఊరంతా 500 వేసి సాయం చేశారండి. ఎందుకంటే ఒకే ఇంటి వాళ్ళు ప్రోగ్రామ్స్ కి అండ్ ఫుడ్ కి పెట్టలేరని చెప్పి ఒక్కో ఇంటి నుంచి 500 ఇచ్చారనమాట. అయితే మా ఊర్లో 33 నుంచి 35 వరకు ఇళ్ళు ఉంటాయండి. అందరూ కలిపి 500 ఇచ్చారు. వేరే పంతులు గారిని పిలవాలనుకున్నా మా వైపు అయితే ఒక పంతులు గారిని అడాప్ట్ చేసుకుంటారు కొన్ని విలేజెస్. ఆ పంతులు గారే పెళ్లిళ్ళకైనా ఫంక్షన్లకైనా అన్నిటికి కూడా ఆ పంతులు గారే వస్తారనమాట. సో మాకైతే రామభద్రపురం పంతులు గారు అన్నిటికీ ఆ పంతులు గారే వస్తారు. అండ్ సీతారాముల వారి కళ్యాణానికి కొత్త బట్టలు కూడా తీశారు. కాకపోతే అవి వాటికి చాలా లేదంటే చిన్న విగ్రహాలు కదా, అందుకని సరిపోలేదు. కొంచెం పెద్ద విగ్రహాలకు అయితే సరిపోవాల్సిందేమో. అయితే అవి క్లాత్స్ బదులు కొత్త బట్టలు ఉండాలి కదా అని చెప్పి కొత్తవి ఇప్పుడు బ్లౌజ్ కుట్టించుకోవడానికి కాటన్ బ్లౌజెస్ కుట్టించుకోవడానికి ఉన్న వాటివి కొత్తవి అవి కట్టారనమాట. సీతారాముల వారి కళ్యాణం అయిపోయిన తర్వాత అందరూ సీతారాముల గారి పేరు మీద కానుకలు చదివించారు అండ్ మేము కూడా చదివించాం. తర్వాత ఆ అత్తయ్య వాళ్ళు వాయినాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. వాయినాలు తీసుకున్నాం అనమాట. నాకు వచ్చిన వాయినం చూపిస్తున్నాను చూడండి. తర్వాత కొంచెం నైట్ అయిన తర్వాత కోలాటం ఆడడానికి వచ్చారు. కోలాటం ఆడే బ్యాచ్ వాళ్ళతో కోలాటం ఆడిస్తూ అండ్ డప్పులతో ఊరంతా సీతారాముల వారిని తిప్పారనమాట, ఊరేగింపు చేశారు. అయితే ఇలా చేస్తే మేము ఎలా నమ్ముతామంటే ఊరేగింపు చేస్తే ఊరంతా దేవుడు ఆశీర్వదించినట్లుగా ఆలోచిస్తామన్నమాట. అయితే ఫైనల్ గా ఊరేగింపు అయిన తర్వాత కోలాటం స్టార్ట్ చేశారు. కోలాటం స్టార్ట్ చేస్తే చూడండి ఎంతమంది వచ్చి కూర్చున్నారో కోలాటం చూస్తున్నారా. ఇదేనండి మా బ్లాగు సీతారాముల వారి కళ్యాణం. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా
చుక్కల లేడి రామ్ భజన దూది కన్నుల లేడి రామ్ భజన చుక్కా చుక్కల లేడి రామ్ భజన దూది కన్నుల లేడి రామ్ భజన రామయ్యన్నలు పంట శ్రీరమ్మ తెలు పంట పరువాల ఈ పంట ప్రజా కన్నుల పంట ఆహా చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట నింగి ఒంగి నేల పొంగి తంట తాళ మేటెనంట చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా తాడి కట్టు బావయ్యే తారక రామయ్యరా కుళ్ళిపడ్డ కన్నెలకి పెళ్ళీడు బాబలకి పలచిన బదుగంటే రామచంద్రుడే రాతినైన నాతిక చేసి కొడినైన దూతక పంపే మహిళే నీ కథ రామా ఓ మగ బోసిక ఓ బాణమన్నావు ధర్మానికే నీవు దైవానివన్నావు అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు కన్నోళ్ళకే నీవు కన్నీళ్లు కూర్చావు ఆకాశ పందిళ్ళు భూలోక పందెళ్ళు ఓ రామని పెళ్లికే మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు పానకం బిలబిల తిప్పు రామచరిత హరికథగా చెప్పు గుడిలో హారతి తిప్పు చెరుకును దోజడు పడపప్పు పానకం బిలబిల తిప్పు రామచరిత హరికథగా చెప్పు